పీపుల్ ప్లీజింగ్ అంటే మంచిగా ఉండడం కాదు. మన సంతోషాలన్నీ పక్కన పెట్టి వేరే వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. పీపుల్ ప్లీజింగ్ అంటే ప్రతిదానికి ఎస్ చెప్పడం. అది మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మనకు నచ్చినా నచ్చకపోయినా, మనం ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ వేరే వాళ్ళకి ఎస్ చెప్పుకుంటా పోవడం అనమాట. మనం హర్ట్ అయినా పర్వాలేదు, వేరే వాళ్ళు హర్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండడం. నో చెప్తే వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారో అని చెప్పేసి భయపడతా ఉంటారు. ఏదన్నా లేదు అనడానికి లేకపోతే నో చెప్పడానికి గిల్ట్ ఫీల్ అవుతా ఉంటారు. పీపుల్ ప్లీజింగ్ ఉన్న వాళ్ళని ఈ టాక్సిక్ పీపుల్ అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ పర్సన్ నో చెప్పడు అని చెప్పి, ఏం అడిగినా ఎంత అడిగినా చేసేస్తారు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మీరు అన్ని కంఫర్టబుల్ గా వాళ్ళకి చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. బౌండరీస్ అన్ని క్రాష్ చేసేస్తూ ఉంటారు. మీ టైం, మీ ఎనర్జీ అన్ని యూజ్ చేసుకుంటారు. కాకపోతే మీ నీడ్స్ ని అదే విధంగా వాల్యూ ఇవ్వరు వాళ్ళు. అందుకే బౌండరీస్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బౌండరీస్ ఎలా సెట్ చేసుకోవాలి? నో చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కుదరదు, నేను అది చేయలేను అని చెప్పడం తప్పేమీ కాదు. మీ నీడ్స్ కి ప్రయారిటీ ఇవ్వడం నేర్చుకోవాలి. ఫస్ట్ అదే ఇంపార్టెంట్ అవ్వాలి. వేరే వాళ్ళని సేవ్ చేయడం కంటే మీ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నో చెప్పిన వెంటనే గిల్ట్ ఫీలింగ్ రావచ్చు, కానీ మెల్లమెల్లగా అదే అలవాటు అయిపోతుంది. లిమిట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సడన్ టైము లేకపోతే ఒక లిమిట్ అనేది ఇంతవరకే ఓకే, అంతకంటే ఎక్కువ వద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పేయాలి. బౌండరీస్ అనేది సెల్ఫిష్ కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్. అందరినీ సంతోషపెట్టే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. ఎప్పుడు అందరికీ అవైలబుల్గా ఉండే వాళ్ళని చాలాసార్లు పీపుల్ వాల్యూ చేయరు. సో అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు మీరు ఉండకూడదు. సో నెక్స్ట్ ఏంటంటే నో చెప్పడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నో చెప్పడం అనేది రూడ్గా బిహేవ్ చేయడం కాదు, నీ పీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు వేరే వాళ్ళకి ఎస్ చెప్పడం, వాళ్ళకి నువ్వు మంచి వాళ్ళే కనిపించచ్చు, కానీ స్లోగా నిన్ను నువ్వే కోల్పోతావు. మీరు అన్కంఫర్టబుల్గా ఉండి కూడా ఇంకొకరికి ఫేవర్స్ చేయకూడదు. మీకు నచ్చలేదు అని అంటే నచ్చలేదు, అంతే. అది నో మీన్స్ నో. అది ఎలాంటి రిలేషన్షిప్ అయినా కానీ ఏదైనా కానీ రియల్ పీపుల్ నువ్వు నో చెప్పినా కానీ నీతోనే కంటిన్యూ అవుతారు. నువ్వు నో చెప్పడం వల్ల వెళ్ళిపోయే వాళ్ళు నీ ప్రజెన్స్ కోసం కాదు, నీ అవైలబిలిటీ కోసం మాత్రమే నీతో ఉన్నారు. మీరు ఎస్ చెప్పినన్ని రోజులు మీరు బాగానే ఉంటారు వాళ్ళకి. నువ్వు ఎప్పుడైతే ఎదురు క్వశ్చన్ వేయడము లేకపోతే నో చెప్పడం స్టార్ట్ చేస్తావో అప్పుడు నువ్వు బ్యాడ్గానే కనిపిస్తావు.